ఈ శివరాత్రికి జాగరణ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ మూవీస్ చూస్తూ శివయ్యని తలుచుకుంటూ చూసేయండి. వీటిలో చాలా క్లాసిక్స్ కూడా ఉన్నాయి. మిస్ అవ్వకండి. నంబర్ 1 భూ కైలాస్. ఈ మూవీలో సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు రావణుడు గెటప్‌గా చేస్తారు. అసలు శివభక్తుడుగా ఎలా మారాడు అనేది ఈ మూవీలో ఉంటుంది. అదొక క్లాసికల్ మూవీ. విజువల్స్, యాక్టింగ్, సాంగ్స్ చాలా బావుంటాయి. అస్సలు మిస్ అవ్వకండి. చూసేయండి. నంబర్ 2 భక్త కన్నప్ప. అసలు కృష్ణమరాజు గారు కన్నప్పగా అసలు తన కంటిని శివుడికిచ్చిన సీన్ అయితే నాకు చాలా బావుంటుంది. అసలు భక్తికి ఒక లిమిట్ అనేది లేదు అనేది ఈ మూవీలో చూస్తాము. అస్సలు మిస్ అవ్వకండి. చూసేయండి. నంబర్ 3 దక్ష యజ్ఞం. ఈ మూవీలో మన సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు శివుడుగా చేశారు. శివుడి ఆగ్రహం ఎలా ఉంటుందో, వీరభద్రుడిగా ఎలా మారుతారో అది చూడాలి అనుకుంటే ఈ మూవీ దక్షయజ్ఞం మిస్ అవ్వకండి. చూసేయండి. నంబర్ 4 మా ఊర్లో మహాశివుడు. ఈ మూవీ అయితే రావు గోపాలరావు గారు శివుడు గెటప్‌లో ఉంటారు. ఈ మూవీలో చాలా మందే ఉన్నారు. సత్యనారాయణ గారు, మురళీమోహన్, అల్లు రామలింగయ్య గారు చాలా బావుంటుంది. చూసేయండి. శ్రీ మంజునాథ. అసలు ఈ మూవీలో చిరంజీవి గారు శివుడి గెటప్ వేస్తారు. అది కూడా అర్జును, సౌందర్య గారు ఉంటారు. మనసులో పాపం ఉన్నోడు కూడా భక్తుడిగా మారిన ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు. అంజి. అంజి మూవీ గురించి చెప్పాలి అంటే ఇదొక ఆత్మలింగం గురించి, చాలా రహస్య శక్తుల గురించి ఈ మూవీలో చూపిస్తారు. లాస్ట్ సీన్‌లో శివయ్య వచ్చినప్పుడైతే నిజంగా దేవుడు కోపమొస్తే ఎలా ఉంటుంది అనేది చూశాను. అఖండ. అఖండ చూస్తే అసలు ఆ కొన్ని విజువల్స్ ఉంటాయి. అసలు ఇంకా అఘోర రూపంలో చూపిస్తారు. అది కూడా బాలయ్య గారిని. చాలా బావుంటుంది ఈ మూవీ అయితే. డమరుకం. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ గారు శివయ్య గెటప్‌లో ఉంటారు. అది కూడా చాలా కామ్‌గా. ఇంకా ఒక సీన్ ఉంటుంది. నంది అనగానే నాగార్జున గారిని కాపాడడానికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడే కాదు ఇప్పుడు చూసినా గూస్ బంప్సే వస్తాయి. అస్సలు మిస్ అవ్వకండి ఈ మూవీస్. మీకు ఈ మూవీ కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ శివరాత్రి జాగరణకి ఏ మూవీ చూస్తారు? మీకు నచ్చిన మూవీ ఏంటి? అదొక్కసారి కామెంట్ చేయండి.